డ్రగ్స్ గంజాయిపై ప్రజలు యుద్ధం చేయాలన్నారు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్. మాదక ద్రవ్యాలతో యువత భవిష్యత్ పాడవుతుందని చెప్పారు. గంజాయి డ్రగ్స్ ను అరికట్టడానికి ప్రజల సహకారం ఎంతో అవసరం అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తోషం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు ఆయన హాజరయ్యారు. ప్రజలతో గంజాయి డ్రగ్స్ నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. హెల్మెట్ ధరించకపోవడంతో దేశంలో మరణాలు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. అలాగే బైకిస్టులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని కోరారు. ఈ మాదక ద్రవ్యాల సమస్య ఏదైతుందో మన రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కొద్దిగా విస్తరించినట్టు కనిపిస్తుంది. మన యువత ఏదైతే ఉందో, రేపు వచ్చే భవిష్యత్తు ఏదైతే ఉందో, వారు దీని ప్రభావంలో పడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మనము మన యువతను కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ పోరాటం చాలా ముఖ్యమైనది. ఈ డ్రగ్స్ సమస్య ఒకటి ఏదైతే విస్తరిస్తుందో, ఈ రోడ్డు యాక్సిడెంట్స్లో మన యువత ఏదైతే చనిపోతుందో ఆ సమస్య ఒకటి, సైబర్ క్రైమ్ అనేది ఒకటి వస్తుంది. సో దాని గురించి చాలామంది వాళ్ళ కష్టపడి సంపాదించిన సొమ్ముని పోగొట్టుకుంటున్నారు. సో సైబర్ క్రైమ్ కంట్రోల్ చేయడం,